చేసుకోవచ్చు. అంటే మీరు అంటే పరీక్షలు ఒక్క నిమిషం పరీక్షలు పెట్టే దీనికి ఉపాధ్యాయులకే పరీక్షలు పెడుతున్నారు మీరు. ఇష్యూ అది కాదు, పెట్టాలని ప్రపోజల్. జాబ్కి అదే అసైన్మెంట్కి జాబ్కే. అసైన్మెంట్కి అది. ఎందుకంటే మీకు ఇప్పుడు ప్రైమరీ స్కూల్స్కి కొన్ని అర్హతలు ఉండాలి, హై స్కూల్కి కొన్ని అర్హతలు ఉండాలి, హెడ్ మాస్టర్కి ఇంకొన్ని అర్హతలు వేరే ఉండాలి, ఉండాలి అవి. అక్కడ మేనేజ్మెంట్ కూడా ఉండాలి, అవును, మేనేజ్మెంట్ స్కిల్స్ స్కిల్స్ కూడా ఉండాలి ఉండాలి అక్కడ. కదా. కరెక్ట్ కరెక్ట్. ఇప్పుడు మనకి ఏమవుతుందంటే అది గవర్నమెంట్లో ఎంప్లాయీస్ కావచ్చు లేదా టీచర్స్ కావచ్చు ఎవరైనా కావచ్చు, మన గవర్నమెంట్లో ఏమవుతుందంటే ఒక్కసారి గవర్నమెంట్ జాబ్ రాగానే లెర్నింగ్ ఆగిపోతుంది అబ్బా, ఇక నేర్చుకోవడంలే అవును, అంతే, మొత్తం రిటైర్మెంట్ హక్కులాగా అయిపోయింది, వాళ్ళు ఒక కంఫర్ట్ జోన్ కి వచ్చేస్తున్నారు. కంఫర్ట్ జోన్ కదా. సో అది అట్లా కాకుండా మనము కొంచెము ఎప్పటికప్పుడు మన ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటుంటాయి కదా మన ట్రైనింగ్స్ జోక్ అబ్బా, టు బి ఫ్రాంక్ విత్ అలా పోయి ఇలా రావడం, అది TADL ఏమన్నా ఉంటే తీసుకోవడానికి. ఫ్రాంక్ అది ఏ ట్రైనింగ్ అనే కావచ్చు, కరెక్ట్. మేము ట్రైనింగ్లు ఇచ్చి చలిసిపోయినాం లైఫ్ లో. సో ఒకసారి ఒక ఎన్జిఓని ఈ డిపార్ట్మెంటల్ టెస్ట్లు కూడా అలానే ఉన్నాయి. డిపార్ట్మెంటల్ పేపర్లు బుక్కులు పెట్టుకొని రాసేస్తారు. అదొక జోక్, అది కూడా ఫ్రాంక్ జోకే అది. నేను ఇప్పుడు ఈ ఏజ్ లో కూడా ఇంకా ఓన్లీ ప్లీజ్ చేయాలబ్బా. సో కనీసం మనం ఫ్రీగా మాట్లాడితే అందరికి తెలుస్తుంది కదా. ఇప్పుడు నాకు ఏ ట్రైనింగ్ ఇస్తే నేను ఈ విద్య మీద కొంచెం ఇంత పట్టుగా నేను ఎందుకున్నాను, నాకు ఏం ట్రైనింగ్ ఇస్తున్నాను ఉండదు, అది మీకు లోపల ఉన్న జీల్ అది అంతే కదా. కరెక్ట్. పిల్లలకి చెప్పాలనే జీల్ ఉంటే నాకు ఇంటర్నెట్ అంతా ఉంది, అవునా. కరెక్ట్. ఇప్పుడు నేను ఫారెన్లో యూరోప్లో టీచర్స్ని చూశాను, ఎంత కమిటెడ్గా ఉంటారంటే వాళ్ళు, ఎంత లాస్ట్ బెంచ్లో ఉన్న పిల్లలకి అర్థం కాకపోతే ఆ పిల్లలకి ఎట్లా అర్థం కావాలని దాన్ని రీసెర్చ్ చేసుకుంటాను, అవునా. అంటే ఆ రకమైనట్టుగా ఉండాలి, కానీ మన కల్చర్లో అట్లా లేదు. అందుకనే మనం కొంచెం ఇలాంటివి పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మురళి గారు అంటే విద్యా వ్యవస్థలో పూర్తిగా సంస్కరణలు చేశాను, మురళి గారు మారాలనే ప్రయత్నం నాకైతే ఇందులో కొంత కనిపిస్తుంది. ఎందుకంటే ఒక టీచర్ అపాయింట్మెంట్ ఎక్కడైతే అక్కడే ఉండాలి, 15 కిలోమీటర్ల రేడియస్లోనే మహా అయితే ట్రాన్స్ఫర్ చేయాలి అనేది కూడా ఖచ్చితంగా గతంలో మనం చూసాం. ఎక్కడ ఉద్యోగం చేసే ప్రభుత్వ ఉద్యోగి అక్కడే ఉండాలి, నివాసం ఏర్పరచుకోవాలి, వాళ్ళ పిల్లల్ని గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివియాలి. ఇలాంటి ప్రపోజల్స్ చాలామంది తెచ్చారు, ఫెయిల్ అయ్యారు. మీది కూడా అలాంటి ప్రపోజలే నాకు ఒకటి కనిపించింది. ఒక ప్రైవేట్ టీచర్ కరీంనగర్లో ఉన్నారు, సో కరీంనగర్ టౌన్లో. ఇప్పుడు ఆ ప్రైవేట్ మేనేజ్మెంట్ ఆ టీచర్లని కరీంనగర్ స్కూల్కి మాత్రమే రిక్రూట్ చేస్తారా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి 4-5 జిల్లాలకు సంబంధించి రిక్రూట్ చేస్తారా? పక్క జిల్లా సిరిసిల్ల, పక్క జిల్లా జైత్యాల, కదా. కరెక్ట్. ఇప్పుడు అది నాకు అది అడ్వాంటేజ్ కనపడింది బాగా ఎక్కువ. ఇప్పుడు ఈ రోజు అండి నాకు చాలా మంది హెడ్ మాస్టర్లు వచ్చారు, భద్రాచలం నుంచి ఆశీర్వాద్ గారు ప్రమోషన్ మీద. ఇప్పుడు ఆయన యొక్క పరిస్థితి, మానసిక పరిస్థితి ఎట్లుంటది, ట్రావెలింగ్ కి దానికి దీనికి అసలు ఉంటుందా? హైదరాబాద్ నుంచి 200 కిలోమీటర్ నుంచి అప్ అండ్ డౌన్ చేస్తారు. ఉద్యోగులు కూడా ఉన్నారు, టీచర్లు ఉన్నారు. మొన్న ఆరుటలో ప్రీ ప్రైమరీ స్కూల్ టీచర్లను తీసుకున్నాం, అక్కడ తల్లిదండ్రుల కమిటీ వాళ్ళకి నేను ట్రైనింగ్ ఇచ్చాను, మన ఎలిజిబిలిటీ పెట్టాము. అక్కడ ఆ లోకల్ గా ఉన్న టీచర్లు మాత్రమే నాకు దగ్గర 38 మంది ఇంగ్లీష్ మీడియం డిగ్రీ వరకు చదువుకున్న ఇంగ్లీష్ మీడియం అమ్మాయిలు దొరికారు.